హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. పార్లమెంట్ సాక్షిగా పోలవరం మీద కూటమి సర్కారు చేస్తున్న కుట్రలన్నీ బయటకు వచ్చినాయి. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి స్వయంగా అంటే పోలవరం మీద మీ ఉద్దేశం ఏంటి అని అడిగితే కొన్ని విషయాలను స్పష్టంగా చెప్పారు. ఆ పోలవరం ఎత్తును తగ్గిస్తూ అది వాస్తవానికి ఇప్పటిదాకా ప్రాజెక్ట్ అనుకున్నారు, బహుళార్థక ప్రాజెక్టుగా దాన్ని డిజైన్ చేశారు. ఏకంగా జాతీయ హోదా ఇవ్వాలని గతంలో ఇదే కూటమి నేతలు స్లోగన్స్ ఇచ్చి రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు నాలుక మడతేసిన పరిస్థితిలో పార్లమెంట్ సాక్షిగా కనిపించడం విశేషం అనమాట. ఒకసారి ఆ స్టోరీ చూద్దాం. పోలవరం ఇక బ్యారేజ్ 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వ తేల్చి చెప్పిన కేంద్రం. అటు కేంద్రం ఇటు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాల నిర్వాహకం బట్టబయలు. అనుకున్నంత అయింది. ఏది జరగకూడదని ఇన్నాళ్ళు అనుకున్నామో అదే జరిగింది. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిస్తున్నారంటే అబ్బే కాదని బుకాయించిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది? ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని స్పష్టమవుతోంది. నాడు నేడు చంద్రబాబు తీరే ఈ ప్రాజెక్టుకు శాపంగా పరిణమించిందని తేటతెల్లమవుతోంది. భారీ బహుళార్థక సాధక ప్రాజెక్టు కాస్త బ్యారేజ్గా మారిపోతుందన్న నిజాన్ని నీటిపారుదల రంగ నిపుణులు రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. జీవనాడిగా మార్చిన వైఎస్ జగన్ రాష్ట్రంలో 2019 మే 30న సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతూ గాడిలో పెట్టారు. జీవోత్సవానికి జీవనాడిగా మార్చారు. 2 ఏళ్లు కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 48 గేట్లతో సహా స్పిల్వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించారు. చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్ల కోతకు గురైన దిగువ కాఫర్ డ్యామ్ను సిడబ్ల్యూసి మార్గదర్శకాల మేరకు పూర్తి చేశారు. కుడి ఎడమ కాలువలను అనుసంధానం చేసే సొరంగాలు ప్రధాన డ్యామ్ గ్యాప్ 3లో కాంక్రీట్ డ్యామ్, గ్యాప్ 1లో డయాఫ్రమ్ వాల్ వేశారు. గ్యాప్ 2లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ భవితవ్యం తేల్చితే ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. ప్రాజెక్టుకు తాజా ధరల మేరకు నిధులు ఇచ్చిన సత్వరమే పూర్తి చేయడానికి సహకరించాలని ప్రధాని మోడీ కేంద్ర ఆర్థిక జలశక్తి మంత్రులు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. తాగునీటి విభాగం, నీటిపారుదల విభాగం వేర్వేరు కాదని 2 ఒకటేనని అందుకయ్యే వ్యయాన్ని కూడా ఇవ్వాలని కోరారు. ఇందుకు ప్రధాని మోడీ అంగీకరించారు. 2 దశల్లో ప్రాజెక్టును పూర్తి చేద్దామని తొలి దశలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి 12,911 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ గతేడాది జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నోట్ జారీ చేశారు. సో ఇంత జరుగుతున్నా కూడా పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం అని కేంద్రం తేల్చి చెప్పింది. ఆ మేరకు నీరు నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి సవరించిన అంచనా వ్యయం 30,437 కోట్లకు ఆమోదం తెలిపామని స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు మేరకు పోలవరం ప్రాజెక్టును గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఎత్తును తగ్గించలేదని చెప్పారు. కానీ 41.15 మీటర్ల ఎత్తుకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తద్వారా అటు కేంద్రం ఇటు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు పోలవరం రిజర్వాయర్ను బ్యారేజ్గా మార్చేశాయని నీటిపారుదల నిపుణులు, అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాల కింద నీళ్ళు అందిస్తున్న 1,53,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి మాత్రమే పోలవరం బహుళార్థక సాధక జాతీయ ప్రాజెక్టు అక్కరకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆయకట్టుకు కూడా గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే నీళ్ళు అందించడానికి సాధ్యమవుతుందని చెప్తూ వచ్చారు. పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 5.67 ఎకరాలతో పాటు కృష్ణా డెల్టాలోని 13 లక్షల, గోదావరి డెల్టాలో 10,50,000 ఎకరాల స్థిరీకరణ, 540 గ్రామాల్లో 28.5 లక్షల మందికి తాగునీళ్ళు అందించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. విశాఖపట్నం పారిశ్రామిక తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీలు అందించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద 8 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం అసాధ్యమని తేల్చి చెప్తున్నారు. ఇక ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మిస్తున్న 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి వీలుండదని, గోదావరి శాఖలో కలిగితురాయిగా వెలుగులీనాల్సిన ఆ కేంద్రం ఒట్టి దిష్టిబొమ్మగా మారుతుందని విద్యుత్ రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇంత జరుగుతుంటే కూడా 22 మంది కూటమి ఎంపీలు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఏ ఒక్కరు కూడా దీని మీద నోరు మెదపలేదంట. సో రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా మనం ఏం చేస్తామంటే రాష్ట్రంలో పీడీ యాక్టులు పెట్టి సభలో కొత్త కొత్త చట్టాలను తీసుకొచ్చి జనాన్ని భయపెట్టి, అంటే ఇట్లాంటి విషయాలను ప్రశ్నించిన వాళ్ళందరినీ లోపలేస్తా, ఇదో ఇట్లా అదానీ స్కామ్లను ఇష్టారీతిన రాసుకుంటూ బురద చల్లుకుంటూ డైవర్షన్ చేసుకుంటూ పోదాం అనమాట. ఇంతే, ఇంకా ప్రజల కడుపు నింపే ప్రయత్నాలు ఇంతవరకే. సూపర్ 6 హామీలు వద్దు,
ఇసుక మద్యం స్కీములు కావాలి, తల్లికి వందనం వద్దు, నాన్నకు బుడ్డి మాత్రం కావాలి. ఇట్లా అమరావతికేమో 2.0 అని చెప్పి మనం కథనాలు ఆంధ్రజ్యోతిలో అది ఇంకో స్టోరీలో చెప్పుకుందాం. కానీ ఇట్లా మన ఎజెండాలు జనాన్ని ఎండబెట్టడాలు ఏంటన్నది కూలంకషంగా ఈ 6 నెలల్లోనే తెలిసొచ్చేలా చేసింది. ఇక అనుభవించడం మినహాయిస్తే రాష్ట్ర ప్రజలకు పెద్దగా ఇక ఎదురు తిరగడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఇట్లా పీడీ యాక్టులు పెట్టి బెదిరిస్తా లొంగ తీసుకుంటా ఉన్నారనమాట. సో బీ కేర్ఫుల్. మాట్లాడకపోతే, ప్రశ్నించకపోతే హక్కుల కోసం అడిగే నైతిక అర్హత కోల్పోతారు. సో కూటమి సర్కారు దుర్మార్గాలు ఇప్పటికే చాలా బయటకు వచ్చినాయి. వీటన్నింటి గురించి జనమే నిలదీసే రోజు రావాలని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.